శ్రీమద్ రామాయణము 57వ సర్గము. విశ్వామిత్రుడు రాజర్షి అగుట. త్రిశంకు మహారాజు సశరీర స్వర్గప్రాప్తికే వశిష్ఠ మహర్షిని ప్రార్థించుట, అందులకు ఆయన నిరాకరించుట. పిదప ఆ రాజు ఆయన కుమారులను అభ్యర్థించుట. ఓ రాఘవ, మహాత్ముడైన వశిష్ఠునితో వైరము పూనుట వలన తనకు కలిగిన పరాభవమును గుర్తు చేసుకొనుచు విశ్వామిత్రుడు మిక్కిలి పరితపింపసాగెను. పిదప అతడు పదే పదే నిట్టూర్చుచు పట్టమహిషితో కూడి దక్షిణ దిశకు వెళ్ళి ఫలమూలములను మాత్రమే ఆహారముగా కొనుచు ఇంద్రియ నిగ్రహముతో మిక్కిలి తీవ్రమైన తపస్సును ఆచరించెను. అక్కడ ఆయనకు హవిష్యంతుడు, మధుష్యంతుడు, దృఢనేత్రుడు, మహారథుడు అను నలుగురు పుత్రులు కలిగిరి. వారు సత్యవచనులు, ధర్మపరాయణులు. అతడు 1000 సంవత్సరములు తీవ్రముగా తపస్సు నర్చిన పిమ్మట సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై మహాతపస్వి అయిన ఆ విశ్వామిత్రునితో ఇట్లు నుడివెను. ఓ కౌశిక, నీవు నీ తపశ్శక్తిచే రాజర్షులు పొందిడి లోకములను జయించితివి. నీవు ఆచరించిన ఈ తపశ్చర్యను బట్టి నిన్ను రాజర్షిగా గుర్తించుచున్నాను. లోకములను సృష్టించువాడును మహా తేజస్వియు అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికిన పిదప తన సత్యలోకమునకు వెళ్ళెను. ఆయన వెంట వచ్చిన దేవతలు దివికేగిరి. విశ్వామిత్రుడు బ్రహ్మవచనములు విని సిగ్గుతో తల వంచుకొనెను. మరియు తీవ్రమైన దుఃఖమునకు లోనై కోపముతో ఇట్లనుకొనెను. నేనింతటి తీవ్రమైన తపస్సునొచ్చినను సమస్త దేవతలను, ఋషీశ్వరులను నన్ను రాజర్షిగా మాత్రమే గుర్తించిరి. నా తపస్సునకు తగిన ఫలితము దక్కలేది అనే తలుచును. ఓ రామ, మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు ఇట్లు తలపోసి మునుపటి కంటెను తీవ్రముగా తపస్సు చేయ ఆరంభించెను. ఇదే కాలమున ఇక్ష్వాకు వంశ ప్రముఖుడైన త్రిశంకు మహారాజు వర్ధిల్లుచుండెను. అతడు సత్యవాది, జితేంద్రియుడు, అన్ని విధములుగా ఖ్యాతికెక్కినవాడు. ఓ రఘువర, గొప్ప యజ్ఞములను అనర్చి తత్ప్రభావమున దేవతలకు నివాస భూమి అయిన స్వర్గమునకు సశరీరముగా వెళ్ళవలెను అని అతనుకు బుద్ధి పుట్టెను. వెంటనే అతడు వశిష్ఠ మహర్షిని ఆహ్వానించి ఆయనకు తన సంకల్పమును తెలిపెను. అంతటా మహాత్ముడైన వశిష్ఠుడు అది అసాధ్యము అని వచించెను. అది అసాధ్యము అనగా శరీరముతో స్వర్గమునకు పంపుటకు వశిష్ఠ మహర్షికి సామర్థ్యము లేదని కాదు, ఆ విధముగా స్వర్గమునకు వెళ్ళినవారు లేరని కాదు, త్రిశంకువునకు అట్టి అర్హత లేనిదనియే దాని పరమార్థము. వశిష్ఠుడు తన కోరికను నిరాకరింపగా ఆ రాజు దక్షిణ దిశగా బయలుదేరెను. తన మనోరథ సిద్ధికై వశిష్ఠుని పుత్రుల కడకు వెళ్ళెను. అచట దీర్ఘకాలం నుండి తపమునరించుచున్న తేజోమూర్తులయ్యున్న పెక్కుమంది వశిష్ఠ పుత్రులను మహా తేజస్వియగు త్రిశంకు దర్శించెను. అతడు మహాత్ములైన గురుస్థులను అందరినీ సమీపించి క్రమముగా వినయముతో వారికి ప్రణమిల్లెను. పిమ్మట లజ్జతో తల వంచుకొని అంజలి ఘటించి ఆ మహానుభావులతో ఇట్లు విన్నవించుకునెను. మీరు అనన్య శరణ్యులు, ప్రపత్తితో మిమ్ము శరణుజొచ్చుచున్నాను. నన్ను ఆదుకొనుడు, మీకు పుణ్యముండును. మహాత్ముడైన వశిష్ఠ మహర్షిచే నేను నిరాకరింపబడితిని. నేను ఒక మహాయజ్ఞమును చేయదలచితిని, దానికి మీరు అనుగియుండు.
గురుపుత్రులైన మీ అందరికీ నమస్కరించి మిమ్ము వేడుకొనుచున్నాను. తపమొనరించుచున్న బ్రహ్మవేత్తలైన మీకు శిరసా ప్రణమిల్లి ప్రార్థించుచున్నాను. నేను సశరీరముగా దేవలోకమును పొందగోరుచున్నాను. నా మనోరథ సిద్ధికై పూజ్యులైన మీరు విచ్చేసి నాతో యజ్ఞమును జరిపింపగలరు. ఓ తపోధనులారా, ఈ విషయమున వశిష్ఠముని చేత నేను తిరస్కరింపబడి తిని. యజ్ఞకార్యసిద్ధికై గురుపుత్రులైన మిమ్ములను ఆశ్రయించుట తప్ప నాకు మరి యొక్క మార్గం కనిపించట్లేదు. ఇక్ష్వాకు ప్రభువులందరికీ పురోహితుడైన వశిష్ఠుడే వారికి పరమగతి. విద్వాంసులైన పురోహితులు రాజులను సర్వదా ఉద్ధరించుచుందురు. మీరు వశిష్ఠుని అంతటి వారు, అందువలన పూజ్యులైన మీరే మాకు రక్షకులు.